కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మృతులు ఏ విధంగా మృతి చెంది ఉన్నారు అనగా, కరువు వలనను, ఖడ్గం వలనను, క్రూర జంతువుల వలనను, మృగముల వలనను ఈ యొక్క మరణాలు సంభవించాయి. భూమి యొక్క 4వ భాగమే ఈ మరణం పాలు అవుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. I looked and behold a pale horse, and his name that sat on him was Death, capital D, Death, వాడి పేరది. And hell followed with him, and power was given unto them over the 4th part of the earth to kill with sword, with hunger, with death, and with the beast of the earth. కాబట్టి భయంకరమైన ఈ యొక్క మరణాలు ఖడ్గం వలనను, కరువు వలనను ఈ మృతులు మృత్యువాత పడుతూ ఉన్నారు. క్రూర మృగము వలనను వారు భూమి యొక్క 4వ భాగము బలైపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన విపత్తు! ఇక మానవుడికి శక్తి లేదు ఎదుర్కొనుటకు, తప్పించుకొనుటకు, కాపాడుకొనుటకు. బలైపోవలసిందే. కరువు వలన, ఖడ్గం వలన మరియు క్రూర మృగాల వలన ఈ భయంకరమైన నాశనము భూమి మీదకి దిగి వస్తూ ఉంది. ఆ సమయంలో రక్షించబడిన సంఘము ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండరు. దేవుని యొక్క నామము నందు భయభక్తులు కలిగి ఆయన భయములో జీవించుచున్న వారి చుట్టూ దేవదూతలు వారిని కాచి భద్రపరుస్తూ ఉంటాయి. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఈ దేవదూతలు కూడా వారికి కాపలుగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆ యొక్క సంఘములో చేర్చబడిన విశ్వాసులు పైకి ఎత్తబడతారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు,